ఏముందయ్యా నా దగ్గర, ఎందుకు పనికొస్తాను నేను? ఇలాగ చేస్తే నాకు ఘనత వచ్చింది. నాకెందుకయ్యా ఘనత? ఏదొచ్చినా నా జీవితం ద్వారా నీకే ఘనత రావాలి, నీకు మహిమ వస్తే అంతే చాలు ప్రభా. నిన్ను ఘనపరుచుకుంటే నాకు అదే తృప్తి, అదే ఆనందం అయ్యా. నన్ను జనం పొగుడుతున్న దానికంటే నేను చేసే చర్య వల్ల జనులు నిన్ను ఘనపరుస్తుంటే అది నాకు వీణుల విందుగా ఉంటది ప్రభువా. అది నాకెంతో ఇంపుగా ఉంటదయ్యా. ఏమిరా, నిన్ను ఘనపరిస్తే నీకు ఆనందం ఉంటుందా? ఎందుకు ప్రభువా? వాళ్ళు వెర్రి కాకపోతే ఏముందయ్యా? నన్ను ఘనపరచడానికి ఘనతకు తగినది ఏమున్నది నాలో? ఏదన్నా ఉంది అంటే అది నువ్వు ఇచ్చిందేనాయే. ఏదన్నా నేను ఒక మంచి పని చేశానంటే అది నీ దయతో నువ్వు ఇచ్చిందే, నువ్వు నేర్పిందే, నువ్వు సాయం చేసిందే. ఎవరికన్నా ఒక బేదకి నేను దానం చేశానంటే నువ్వు ఇచ్చిందే. ఎవరికైనా తెలియని విషయం చెప్పానంటే ఆ జ్ఞానం నువ్వు ఇచ్చిందే. ఎవరైనా ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నానంటే ఆ శక్తి నువ్వు ఇచ్చిందే. మరి నాదేముందని నేను వాళ్ళు నన్ను కనపరిస్తే స్వీకరించాలయా? అన్నీ ఏదో మరుగు నుండి నువ్వు అందిస్తూ ఉంటే ఏదో మీడియేటర్ లాగా, మధ్యవర్తి లాగా వాళ్ళకి ఏదో నేను కనపడుతున్నా, కానీ అసలు అంతా నీదే లేదు. సహోదరులారా, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువును వీనికి శక్తినిచ్చినట్టు మీరు మా తట్టే అలా తేరి చూచుచున్నారు. మీరు ఎవని సిలువ వేసి చంపితిరో ఆ నజరేయుడగు యేసు నామమున వీడు కాళ్ళు బాగుపడ్డాయి. కాబట్టి మీరు చూడాల్సింది ఆయన వైపు, మా తట్టు కాదు. మేము ఎవరిని ప్రకటిస్తున్నామో ఆ యేసు వైపు చూడండి.